అందరికీ నమస్కారం అండి. ది క్లాసికల్ ఎక్స్ప్రెషన్ డాక్టర్ ఎస్ ఉషా కిరణ్ యూట్యూబ్ ఛానల్లో ఉషా కిరణ్ మాట్లాడుతున్నాను. నేను ఈ కూచిపూడి నృత్యంలో నాకు తెలిసిన అంశాలను మీతో కొన్ని పంచుకుందాం అనుకుంటున్నాను ఈ సెషన్లో. అంతకుముందు మా గురువు గారైనటువంటి అంటే నాకు నృత్యం అభ్యసింపజేసినటువంటి గురువు గారైన కీర్తిశేషులు శ్రీ ఏలేశ్వరపు నాగేశ్వర శర్మ గారికి నమస్సుమాంజలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ కూచిపూడి నృత్యంలో 3 ప్రాధాన్యతగా అభినయం ఎక్కువగా చేసుకుంటారు. ఏంటంటే అది అభినయము, ముద్రలు, అలాగే స్టెప్స్. ఈ 3 అంశాలతో ప్రాధాన్యతగా ఉంటుంది కూచిపూడి నృత్యం అంతా కూడా. తర్వాత దీనికి సంబంధించిన ఒక లక్షణం సంబంధించిన శ్లోకం కూడా ఉందండి. యతో హస్త తతో దృష్టి, యతో దృష్టి తతో మనః, యతో మనః తతో భావ, యతో భావ తతో రస.